హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే భోజనం చేసాం. ఆగుతున్నాం. 12 గంటలకు అయిపోయింది ఆగొట్టడం. ఆ నుంచి బయటకు మొత్తం మోసుకొని ఆగొడుతున్నాం. తాళ్ళని అటు ఇటు తిరిగేసాం. తిరగైపోతే ఆవిరి వచ్చేసిద్ది. ఇంకా నువ్వు చెప్పేసి తాళ్ళు తిరిగేసి ఇది మళ్ళీ ఆగొడుతున్నాను. నన్ను చాలామంది అడిగారు ఆకు కుట్టడం ఒకసారి మాకు ఒక అరగంట వీడియో పెట్టక్క అని. ఈరోజు ఫుల్ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. నాకు లవ్ అవి ఇలా గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్. చూడండి బ్లడ్ ఎలా వస్తుందో. ఇలా గుచ్చుకుంటుంది మన సూపు, కంటి సూపు మిస్ అయితే. ఆకు కుట్టడమేగా ఏముంది, పొగాకే కదా ఏముంది అనుకుంటారు అందరూ. కానీ చూడు ఎలాగా గజ్జాలు పడిపోతాయి ఏళ్ళు. మరి చూడు దబ్బలం పొదిన ఎలాగుందో, మరి గుచ్చుకుంటా ఉంటాయి చేతులకి. చాలామంది అడిగారు ఆకు కొట్టడమేగా, ఆకు గుచ్చటమేగా ఏముందమ్మా, పొగాకేగా అన్నారు. దాన్ని అందరూ చేయలేరు ఫ్రెండ్స్, అంత ఈజీ కాదు. ఈ పొగాకు కొట్టడమైనా, ఈ ఆకు గుచ్చటమైనా. ఒక రైతు ఎంత కష్టపడితే ఈ పొగాకు ఎంత పండుతున్నదో ఆలోచించండి. ఎవరైనా కానీ రైతు కష్టాన్ని అర్థం చేసుకోవాలి. మీరు కూడా కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తాడు రైతు. గోసి పెట్టి నాగలెత్తి దుక్కు దిన్ని మొక్క నాటి కలుపు తీసి మొంగు కొట్టి నీళ్లు పెట్టి అంత చేస్తేనే ఇంత కష్టపడుతున్నాం మనం. చూడండి ఏళ్ళు ఎలా గుచ్చుకుందో. అట్లాగుంటుంది. ఏముంది పొలం పని అని చెప్పేసి ఎంతమందో అంటున్నారు. ఏముంది పొలం పని చేస్తే కానీ తెలిసిద్ది ఆ బాధ కూడా అనుకోకుండా మేము చేస్తాం ఫ్రెండ్స్. ఒకప్పుడు ఒక రైతు అనేవాడంట, ఏందమ్మా ఈ సంవత్సరం అయితే మాకేమి రాలేదు, అందుకని ఈ సంవత్సరం మేము వేయం ఇంకా అని అంటాడు. ఆ సంవత్సరం ఆగిపోయాడంటే మళ్ళీ వేరే వాళ్ళు వేసారంటే వాళ్ళకి పండింది అనుకో, మళ్ళీ ఆ మనిషికి మళ్ళీ వేయాలనిపించింది. అట్లాగా ఉంటుంది రైతు కష్టాలంటే. మరి కష్టాన్ని ఇష్టంగా చేసుకుంటాడు రైతు ఫ్రెండ్స్. మరి ఇంత శ్రమ పడితే కానీ ఈ పొగాకు మనకు చేతికి రాదు. ఒక ఒడ్లు పంట అయినా ఏదైనా. మా ఏరియా అయితే ఇంతకుముందు మాగాడి పండేది, ఇప్పుడైతే మాగాడి పండట్లేదు. అంత మెట్ట పొలమైన కంది, మినుము, ఇలాంటి పెసర అలాంటివి పండుతుంటాయి ఫ్రెండ్స్. మొక్కజొన్న, ఈ పొగాకు టైంలో పొగాకు అదొక ఎకరం వేసుకుంటారు. ఎవరికి సూటుగా ఉంటే అదే వేసుకొని పండించుకుంటారు. కానీ రైతు కష్టాన్ని గుర్తించాలి ఫ్రెండ్స్. మనమైతే రైతు చాలా బాధపడతా ఉంటాడు. ప్రతి పని మనం చేస్తున్నాం కానీ ముందుకే రావటం లేదని. రిటైర్మెంట్ లేనిది ఎవరికంటే రైతుకి. మరి ఒక రైతుకే స్వాతంత్రము రాలా. ఇట్లాగుంటుంది ఫ్రెండ్స్ మరి రైతు కష్టాలంటే. ఈ రైతుని ఎప్పుడు గుర్తించాలి, ఎవరు గుర్తించట్లా. ఒక సినిమాలో ఇదే ఇట్లా చేసి చూపిస్తుంటే కళ్ళమ్మ నీళ్లు గారుస్తుంటారు సినిమా హాల్లో కూర్చొని. ఇది రియల్ కష్టం ఫ్రెండ్స్. నిద్రలేసి 3 గంటలకి 4 గంటలకి నిద్రలేసి, నేను ఒక్కదాన్నే కదా ఎవరు చేసే పని అయినా ఒక రైతు చేసే పని. 4 గంటలకు లేచి గొడ్డకాడు ఇంటికాడ అన్ని పనులు చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంత పని చూసుకొని మనం ఇంత పని చేస్తున్నాము అంటే ఆ మనిషికి ఎంతో సపోర్ట్గా చేయాలి ఫ్రెండ్స్. మీరు కూడా మీ సపోర్ట్ వల్ల ఇంత మట్టికి వచ్చాను. ఇంకా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. మరి మా పనులు చూస్తూనే ఉన్నారు. మొక్క నాటిన కానీ మీకు వీడియో చేస్తూనే ఉన్నాను. నన్ను ఫాలో అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏం పోతుంది ఒక లైక్ కొడితే మీకు? మీ డబ్బులు ఏం పోవుగా ఫ్రెండ్స్. మీ సెల్లులో డబ్బులు ఏం పోవుగా. ఒక మనిషి ఫోన్ ఏం పోతుంది, ఆ మనిషి బాగుపడుతుందేమో, లేదంటే 10 మందిలో గుర్తింపు అనేది వస్తుంది ఏమి లేకపోయినా. అంతేగాని ఎవరికి నష్టం జరగదు ఈ లైక్ కొట్టడం వల్ల, కొట్టకపోవటం వల్ల. గాడి కూడా ఈ పొలం అన్నీ చేసుకుంటా, గొడ్డకాడ పని చేసుకుంటా, ఇంట్లో పనులు చేసుకుంటా, మూటలు మోసుకుంటా, వెనక చేసేవాళ్ళు ఎవరు లేకపోతే ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. ఏలుకి ముళ్ళు గుచ్చుకున్నా, కోసుకున్నా, ఈ దెబ్బలం మనకు చేతుల్లో పొడుచుకున్నా, ఏదన్నా కానీ నేను ఒక్కదాన్ని ఇంటికి పోయి చేసుకోవాలి. మాకు ఇంటి వెనకాల ముసలోళ్ళు లేరు. మాకు వెనక పెద్దవాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు కానీ ఎవరూ లేరు. నేను ఒక్కదానే చెయ్యాలి. ఆకు 10 మంది కొట్టిన ఆకు అంత మోసి బయటికి నిన్న తాళ్ళు బండికి వేసి పంపించా. రాత్రి 12 గంట అయింది, 12:30 అయింది. మేము ఆ తాళ్ళు కట్టి అన్నం వండుకొని తినేటప్పటికి. మళ్ళీ ఈ తాళ్ళని ఎప్పుడు చేసుకోపోవాలో అన్నోరు లేని పాపం మా ఎద్దుల మీదే. మాకు ట్రాక్టర్లు లేవు, బళ్ళు లేవు, మాకు ఏమీ లేవు ఫ్రెండ్స్. నిన్న కూడా చెప్పాను మీకు నేను. మేమైతే ఎద్దుల బండి మీదే మా ఎగసాయాలు. ఒక ఎగసాయం చేసే రైతుని
కూలి చేసుకుంటాను, పొలం పండించుకుంటాము, ఇలాగ మేము అన్నీ చేసుకుంటాం ఫ్రెండ్స్. మా కష్టాన్ని గుర్తించండి. మాకు 2 ఆడపిల్లలు, పెద్ద అమ్మాయి చనిపోయింది తమ్ముడినిచ్చి చేస్తే, చిన్న అమ్మాయికి పెళ్లి చేశాను, మనవడు మనవరాలు పుట్టారు నాకు. వాళ్ళని చూసుకుంటా ఇలా పని చేసుకుంటా వాళ్ళ మీద ఆధారపడకూడదు కదా. మనకు ఓపుకున్నంత వరకు మనం పని చేసుకొని మనం బతకాలి. ఎవరైనా సరే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికిన రోజే మనిషికి విలువ ఉంటుంది. ఒకళ్ళ దాని మీద ఎవరు పడకూడదు. కష్టాన్ని ఎవరిని తినాలని చెప్పేసి మనం ఎవరు అనుకోకూడదు. మన కష్టం మనకుంటే చాలు అనుకున్న రోజు దర్జాగా బతుకుతాం. ఎవరి కిందగా నాకు రూపాయి 2 రూపాయలు అని అడగాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా పోయి మనం కష్టపడి చాకిరీ చేసుకుంటే మన డబ్బులు మనకే ఉంటాయి. అవి చేసుకొని వచ్చేసి అందకాడికి మళ్ళీ తాగటము అలా చేసుకోవద్దు ఫ్రెండ్స్. వెనక పిల్లలు ఉంటారు, తల్లులు ఉంటారు, బిడ్డలు ఉంటారు, ఎంతోమంది ఉంటారు మన వెనక. మన జీవనాధారంగా మనమే సంపాదించుకొచ్చే వాళ్ళు. మీరు తాగి 10 రోజులు అక్కడుండి ఎక్కడుండి వచ్చి మళ్ళీ ఇంటికి ఆడ ఉండేసి వెళ్ళిపోయి మళ్ళీ బళ్ళకని ఆటికిటికని చెప్పేసి వెళ్ళిపోతారు. నాకు ఎలా తెలుసు అంటే మా నాన్నగారు చేసిన పని కూడా అదే. ఒకప్పుడు మాది, నేను పుట్టిన మన్నవ, పొన్నూరు దగ్గర మన్నవ మాది. అక్కడ పుట్టా నేను. మరి అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నా. 9 సంవత్సరాల వయసు అప్పుడు మా మేనమామ, మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇక్కడికి వచ్చి నేను చిన్నపిల్లనప్పుడు 12 ఏళ్ళకి పెళ్లి చేశారు ఫ్రెండ్స్, చిన్నపిల్లని. అప్పుడైతే అట్లాగైంది. ఇంకా ఇట్లా జరుగుతూ ఉంది మా పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటికి నేను ఇదే కష్టం చేస్తున్నాను. నేనేదో వీడియోల కోసం అయితే చెప్పటం లేదు. నా కష్టం ఇదే. నేను ఎప్పుడు చేసేది కూడా నేను చేసే కష్టమే మీకు వీడియోలో చూపిస్తున్నా. ఏదో ఈ వీడియోల కోసం అని చెప్పేసి నేను అలాగైతే చేయను. నేను పని చేస్తున్నాను, వీడియోలు చేస్తున్నా, మీరు చూస్తున్నారు. ఈ కష్టాన్ని ఇట్లా చూస్తా మీరు కూడా గుర్తిస్తున్నారు. ఇప్పటికి 2000 సబ్స్క్రైబర్స్ దాటిపోయారు. అలాగ సపోర్ట్ చేసి ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. మరి రైతు కష్టాన్ని గుర్తించండి. మరి నా పని చూడండి ఫ్రెండ్స్, మేము ఎలా చేస్తున్నాం ఏందన్నది. ఇప్పుడు మరి ఇట్లా ఆకు గుచ్చి ఇట్లా చేస్తేనే డైరెక్ట్గా మనం ఎండబెట్టినా కానీ కూడా ఆకు కొట్టేసి కింద ఆకు అంతా ఏరు పెట్టుకొని అదంతా మళ్ళీ కట్టలు కట్టి చేసుకోవాలి. దీన్ని మళ్ళీ గ్రేడ్ చేయాలన్నారు. పోయిన సంవత్సరం అయితే బాగానే తీసుకెళ్ళిపోయారు. ఈ సంవత్సరం గ్రేడ్ అది ఇది అంటున్నారు. ఎట్ట జరిగిద్దో తెలియదు. మార్కెట్ రేట్ ఇప్పుడు వచ్చేటప్పటికి 15,500 అంటున్నారు. మేము అమ్మబోయేటప్పటికి ఎంత ఉంటుందో ఇంకా తగ్గిపోయిద్ది. ఇదిగానే పెరగదు. రైతుకి అప్పుడే కదా మరి లాస్ వచ్చేది. మాకు లాభం ఎవరు రానిరు ఫ్రెండ్స్, లాసే తీసుకొస్తారు. అది అట్లాగ ఉంటుంది. కొనుగోలు వాళ్ళు ఎవరు బాధపడద్దు చెప్పానండి. ఎందుకంటే రైతు కష్టం అది. ఇట్లా చెబుతుంది ఏందని మీరు అనుకోవద్దు ఫ్రెండ్స్. రైతు కష్టాన్ని కూడా గుర్తించి రైతుకి లాభాలు ఇచ్చేటట్టుగా చేయండి ఫ్రెండ్స్. మీరు వ్యాపారస్తులైన ఎవరైనా ఇదిగో ఈ మొక్క బాగా లేకపోవడం వల్ల ముడత వచ్చేసింది. ఈ ఆకుకి ఇగో బాగుండాక ఎంత ఉంది. ఈ ముడత వచ్చిన ఆకు ఎంత ఉందో చూడండి. వాళ్ళు ఇచ్చిన నారు వల్ల ఇట్లా జరిగింది. మరి ఇవాళ ఉదయం నుంచి మీకు వీడియో ఒక్కటే పెట్టాను. ఎందుకంటే ఈ ఆకు కొట్టుకోవటం, మోసుకోవటం, మనుషుల్ని ఎక్కువ తీసుకోలేదు. ఒక మనిషిని తీసుకొచ్చుకున్నాను నాతో పాటు. ఆ మనిషి నేనే చేస్తున్నాం ఫ్రెండ్స్. సాయశక్తుల ప్రయత్నిస్తున్నాను నేను కూడా. ఒకసారి మేము కూర్చుని తాళ్ళు చూడండి. అవి మేము కూర్చుని తాళ్ళు. ఇప్పుడే భోజనం చేశాను ఫ్రెండ్స్. ఇంకా భోజనం చేస్తాం. మళ్ళీ మీకు వీడియో కూడా చేయలేదు. ఇంకా ఆకు గుచ్చుకుంటా చెప్దాంలే మీకు కాసేపు అని. ఆకు ఎట్ట గుచ్చుతారు ఏంది అక్క నన్ను చాలామంది అడిగారు. ఆకు గుచ్చడం అంటే ఈజీ అని నేను చెప్పను, కష్టమని నేను చెప్పను. ఎందుకంటే ఎవరికి నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏ పని అయినా చేయగలుగుతాము అనుకున్న రోజే మనం చేయగలుగుతాం పని, లేదంటే మనం చేయలేము. కానీ ఏ పైన మనం చేస్తామని చెప్పేసి ముందు అడుగు పెట్టండి. ఏ పనైనా మనం సాధించగలుగుతాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన కష్టం మన పడి మన తిండి మనం తింటే మనల్ని ఎవరు అనరు. మీరు బళ్ళ మీద పోయేటప్పుడు వచ్చేటప్పుడు అన్నలు, తమ్ముళ్ళు, బాబాయిలు, పెదనాళ్ళు బళ్ళు మీద సూత్రంగా వెళ్తుంటారు, వస్తుంటారు. మనంతా ఇదిగా బయట ఎదురోళ్ళు రారు. బండి చూసి జాగ్రత్తగా బండ్లు నడపండి, హెల్మెట్ పెట్టుకోండి. నేను ఇంటి దగ్గర నుంచి కిలోమీటర్ నడిచి ఇక్కడికి రావాలి. కురెడిపాలెం పోయే రోడ్డు కాడికి రావాలి. నేను వచ్చి ఇక్కడ కొట్టాలి. కాలువత 4 ఎకరాలు నీళ్లు పెట్టేసాం. అది చిన్న ఇంకా ఆరాలి. ఆరితే ఒక 10-15 రోజులకు ఆయాకు కొట్టేది.
ఇప్పుడు ప్రస్తుతానికి 1 ఎకరన్నర అయిపోయింది ఫ్రెండ్స్ ఆకు కొట్టడం. ఎందుకంటే మొక్క నాటిన కాంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. మీ అందరూ చూస్తున్నారుగా. ఈ 1 ఎకరన్నర ఆకు అయిపోయింది కొట్టడం. ఇంకా మనకు 4 ఎకరాలు వచ్చినప్పుడు మళ్ళీ మన చేలోకి వస్తాం ఆకు కొట్టడానికి. అప్పుడు దాకా మళ్ళీ నేను మళ్ళీ పనికి వెళ్ళిపోతా. నిన్న ఒక 10 మంది అక్కడ బావి దగ్గర చేను కాడ ఒక 15 మంది, అంతకుముందు ఒక 10 మంది, ఈరోజు ఒక మనిషి తీసుకొచ్చుకున్నా నేను. అది బొదులు పోయాను, వచ్చారు. నాకు కూడా ఇంకేదైనా ఇవ్వాల్సి ఉంటే ఆకమ్మి నాకు ఇస్తాను. మేము ఇంకా ఊళ్ళో ఉంటే ఊళ్ళో కొడతాం, లేదంటే బయటికి వెళ్ళిపోతాము. మాకు ఈ 3 నెలలు బిజీ పని. అది ఇట్లా చేస్తున్నాం ఫ్రెండ్స్ మా పని. మీతో మాట్లాడితే ఒక తాడు గుచ్చేసాను. ఇంటికి బయటప్పటికి ఎవరైనా వండి పెడితే బాగుండు అనుకుంటా. ఎవరున్నారు వండి పెట్టేళ్ళు? ఎవరు లేదు. మనం పని చేసుకోవటం, ఇంటికి పోయి కూడా వండుకోవటమే. సరే ఈ తాళ్ళు కట్టాలి. ఇంక ఇంటికి పోయినాక నేను పడుకోబెట్టి 12 అయ్యిద్ది రాత్రి. మళ్ళీ లేకుందాం 4 గంటలకే లెగవాలి. ఇది ఫ్రెండ్స్ నా పని. మీ ధనలక్ష్మి అగ్రికల్చర్ పని అయితే ఇది. మీరందరూ నన్ను గుర్తించి నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి కామెంట్స్ పెట్టండి. మీ చెల్లి, తల్లి, మీ బిడ్డ లాంటిదాన్ని, మీ చెల్లి లాంటిది, మీ అక్క లాంటిదాన్ని నేను కూడా. మీ ఇంట్లో ఆడపిల్ల ఎట్నో నన్ను అట్లానే అనుకోండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియో మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూసి ఒక ఆడపిల్ల కష్టాన్ని గుర్తించండి. ఈ కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకుంటున్నా నేను. అందరు అలాగే పని చేసుకోండి. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. మంచిగా ఉండాలి మనం చేసిన పని. అప్పుడు మనల్ని ఎవరు కూడా అనరు. ఎవరు ఎన్నన్నా కొత్త కొత్త వీడియోలు చేసేవాళ్ళైనా ఎంతోమంది బెదిరిస్తారు, పెట్టిన వీడియోలు తీపిస్తుంటారు. అయినా కూడా వెనకడుగు వేయొద్దు, ముందడిగే వేయండి. మీరు వేసి చేసుకోండి. చేసే వీడియో మంచిగా చేస్తే ఎవరు మనల్ని అనరు. అనుకుంటే అనుకోని, మనమేమి తప్పు చేయట్లేదు కదా. పని చేస్తున్నాం, వీడియోలు చేస్తున్నాం. ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు బాగానే. మనల్ని అంటే అనుకుంటే అనుకోని, అంతేనా? అది చేసుకోండి మీరు అందరూ. బాయ్ ఫ్రెండ్స్.